దాంట్లో స్వామి ఆలయానికి ఎంత పెట్టబోతులు చేయబోతున్నారని మీరు ఇప్పుడు మాట్లాడుకోండి. మీరు వారికి ఎంత ఇస్తారు, మీరు వీరికి ఎంత ఇస్తారు అనేది మాట్లాడుకోండి. దాంతోపాటు ఇచ్చేవన్నీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని తెచ్చి మన స్వామిగా కైంకర్యం చేయండి. ఇద్దరు ముత్తడి బొమ్మలు తీసుకో ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు. సరే అండి, అదే అదే అనుకుందాం. ఎప్పుడు ఏ భక్తుడు పిలిచినా సరే ఉన్న బలంగా అన్నిటి వదిలేసి వెళ్ళిపోతాడట. ఇలా వెళ్ళిపోయే తంతలో మా ఇద్దరమ్మ వారిని అలాగే వదిలేసి వెళ్తే మా పరిస్థితి ఏంటి? అందరినీ చూడాలా, అందరికీ ఇబ్బందులు చూడాలి కాబట్టి స్వామివారు వెళ్ళిపోతారు. పోనీ అలాగే అనుకుందాం. మరి మట్టి తింటారంట కదా, మధ్యాహ్నం తింటారండి. మేము ఎన్ని చూడండి మీకోసం సార్ ఎంత తెచ్చాము, ఇవన్నీ ఆయన కోసమే కదా. ఈ మట్టి తినే అలవాటు ఏంటంటే చిన్నపిల్లలాగా అందువల్ల మట్టి తిన్న తప్పు ఉంది. స్వామివారు నల్లగా ఉన్నారని మట్టి తిన్నారని చెప్పేసి అంటే అట్లా కాదు. భూలోకంలో ఏ రాసులకైనా ఏది ఉన్నా కూడా స్వామివారి ఆజ్ఞ ఉంటేనే నడుపుతుంది. ఆయన మొత్తానికి ఆయన ఆజ్ఞ చేయగలుగుతాడు. ఇదంతా యశోద తల్లికి తప్ప ఎవరికైనా తెలుసా? మీరు చెప్పండి. ఆవిడకి మాత్రమే ప్రపంచం అంతా కనిపించింది ఆ నోట్లో, మా అందరికి కనిపించలేదు. సరే మీ మాట ఒప్పుకుందాం. ఈ విధంగా మట్టి తింటే తిన్నాడు, వదిలేదు. మరి దొంగతనాలు చేస్తాడట కదా, అది అనర్థం ఏంటి చెప్పండి. ఆయన లీలల్లో అన్ని ఉంటాయి. ఆయన ఎక్కడైనా దొంగతనం చేసి దొరికితే ఊరుకుంటారా? లోకమని పీల్చిన వాడు కృష్ణుడైతే వాడు అమ్మకి అంత చూపించిన వాడు. బహుశా నువ్వు తనని చూడాలంటే తన లోకంలోనే కదా నువ్వున్నావు. కాబట్టి ఆ లోకం బయటికి వెళ్ళి మనం చూడగలుగుతాం బహుశా. కనుక ఆయన లోకాన్ని మనం ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ఆయన గున్నటువంటి బహుశా మన్ను తింటాడు. మన్ను బహుశా ఎక్కువ తిన్నాడేమో. కనుక ఈ యొక్క వనరులలో ధాన్యం తినడం ప్రారంభమైన క్షణం నుంచి ధాన్యం ఉన్న రోజు ధాన్యం తినడం ఏం గొప్పతనం, లేని రోజు ధాన్యం వచ్చిందట. సరే మరి అన్న తింటే ఏమొచ్చిందండి? సరే, ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఎన్ని విన్నామో అలాంటి వాడిని తీసుకొచ్చి వివాహం చేస్తే రేపొద్దున మా అమ్మల్ని కూడా అనుమానిస్తారుగా అందరూ. వాళ్ళు కూడా దొంగలు అవుతారేమో. అందుకనే ఎదురుకట్నం అడుగుతున్నాం మేము. దీనికి సమాధానం చెప్పండి. ఎదురు కట్టం కదా స్వామి, మీకు ఎంత ఇచ్చినా కూడా తక్కువ మా స్వామి గారికి. ఎంత ఇచ్చినా కూడా తక్కువ. ఎదురు కట్టుకున్నాడు. మీరు ఆయన గురించి ఇన్ని గొప్పలు చెప్తున్నారు. మాకు అప్పులున్నా కూడా అందరినీ చూస్తాం కాబట్టి ఎంత అప్పున్నా కూడా మాకు ఇబ్బంది లేదు. సరే అలాగే కాదు. అప్పుడంటే ఇప్పుడు వివాహంలో యుద్ధాలు అంటే కానీ పారిపోవడం కాదు స్వామి. ఆయనే కాబట్టి ఎవరు అయ్యా. ఇదే విధంగా మేము కూడా అప్పట్లో మొదటిగా అలాగే అనుకున్నాము. మంచి విషయానికి పారిపోయి ఉంటాడులే అనుకోని. ఇక చూస్తే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు తీసుకొని కూడా పారిపోతాడా? మరి అదేంటండి? ఇలా ఆయనతో ఎవరిని ఉంటే వారిని తీసుకొని అలా పారిపోతూ ఉంటే రేపొద్దున మా అమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి? మహాభారత యుద్ధమైనా లేదంటే ఏ యుద్ధమైనా ఏం జరిగినా ఒకటి జగత్ కళ్యాణం కోసం జరిగింది కాబట్టి ఆ కళ్యాణానికి అవసరమైన దానికోసం ఎక్కడికైనా ఆ జగత్ కళ్యాణం గురించే మేము మాట్లాడుతున్నాము. ఈ కళ్యాణం జరగాలి అంటే ముందు ఆయన మీద ఉన్నవన్నీ చూడాలి. మరి ఆయన మేము ఎంతో చక్కగా ఎన్నో చక్కటి పూరిని తీసుకొచ్చి చాలా మెత్తటి పాంపులు తయారు చేశాం. చూస్తే ఆయన పోయి ఒక